విటమిన్ బి మరియు సి అనేది వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అని చెప్పుకున్నాం కదా. మీకు ఇది ఎలా డిసాల్వ్ అవుతుందో ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్పుడప్పుడు వాడే విటమిన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్. బి కాంప్లెక్స్ అంటే దానిలో B1, B2, B3 ఎక్సెట్రా ఇలా అన్ని రకాల బి విటమిన్కి సంబంధించిన అన్ని కెమికల్స్ ఈ ట్యాబ్లెట్లో ఉంటాయి. ఎప్పుడైతే మనం ఈ ట్యాబ్లెట్ తీసుకుంటామో మన బాడీలో ఉన్న వాటర్ ఈ ట్యాబ్లెట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత అందులో ఉన్న కెమికల్స్ అన్నీ వాటర్లో డిసాల్వ్ అవుతుంది. మిగతా అన్వాంటెడ్ సబ్స్టెన్స్ ఉంటాయి కదా, బయటికి వస్తాయి. ఎలా అంటే త్రూ యూరిన్ ద్వారా బయటికి వస్తుంది. ఎప్పుడైతే మనం బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్ తీసుకున్న తర్వాత వచ్చే యూరిన్ ఎలా ఉంటుంది అంటే పేల్ ఎల్లో కలర్గా ఉంటుంది. ఎందుకంటే ఇది వాటర్లో కరిగే విటమిన్ కాబట్టి, ఆల్రెడీ కరిగి ఉంటుంది కాబట్టి యూరిన్ అనేది చేంజ్ అవుతుంది.